హలో ఆల్. హైదరాబాద్‌లో జాబ్ జాయిన్ అయ్యాక మా ఫ్యామిలీని, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీని వదిలి హైదరాబాద్ రావాల్సొచ్చింది. మా చెల్లికి మ్యారేజ్ అయ్యాక తను వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోయింది. మిగతా సిస్టర్స్ అందరూ స్టడీస్ పర్పస్ హాస్టల్స్‌కి వెళ్ళిపోయారు. మేమంతా ఎవరింటికి వాళ్ళు హాస్టల్స్‌కేమో మా సిస్టర్స్ అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయిందని మా అమ్మ వాళ్ళు అందరూ అంటూ ఉంటారు. అందుకే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా, హాలిడేస్ వచ్చినా మేమంతా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. అందరం రోజంతా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాము. అందరం ఎలాగో ఉన్నాం కదా అని ఔటింగ్‌కి వెళ్దాం అనుకున్నాము. అందరం రెడీ అయిపోయి ఫన్నీగా ఉంటుందని మా బాబాయ్ ట్రక్‌లో కొండకర్ల ఆవు చూడడానికి వెళ్ళాము. వామ్మో! చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. మాకక్కడ బోట్ దొరకడానికి చాలా టైం పట్టేసింది. ఫైనల్‌గా బోట్ అయితే దొరికేసింది. బోట్ రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఈవినింగ్ టైం ఎళ్ళాము. ఈవినింగ్ టైంలో ఇక్కడ సన్‌సెట్ వ్యూ చూడడానికైతే చాలా బావుంటుందంట. ఇంకా ఈ లొకేషన్‌లో ఫోటోషూట్స్ అయితే చాలా అవుతాయి. ఈ లేక్‌లో లోటస్ ఫ్లవర్స్ అయితే చాలానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇది సీజన్ కాదంట. లోటస్ ఫ్లవర్స్ అయితే అస్సలు లేనే లేవు. ఉన్నవి కూడా చాలామంది తీసుకొని వెళ్ళిపోయారు. మాకైతే ఒక్క లోటస్ ఫ్లవర్ కూడా దొరకలేదు. మార్చ్ మంత్ నుంచి ఫ్లవర్ బ్లూమింగ్ అంతా స్టార్ట్ అవుతుందంట. ఇంక అప్పటి నుంచి ఫ్లవర్స్ అయితే చాలానే ఉంటాయి. మామూలు టైం అయితే మంచిగా ఉంటుందా నార్మల్ టైం ఎంత అమ్మా. ఎంత గంటకా అది కూడా బోట్లు వేసిపోద్ది ఇంకా సరే. పర్ హెడ్‌కి ఇక్కడ రూ. 100 చార్జ్ చేస్తారు. పిల్లలకైతే ఒక ఇద్దరు, ముగ్గురికి కలిపి రూ. 100 అలా తీసుకుంటారు. ఫోటోషూట్స్‌కైతే 2500 చార్జ్ చేస్తారంట. ఓన్లీ కపుల్స్‌కైతే 500 చార్జ్ చేస్తారంట. మొత్తం హాఫ్ అన్ అవర్ ఈ లేక్‌లో తిప్పారు. ఈవినింగ్ వెళ్ళాం కదా! బోట్ రైడ్ చేస్తూ సన్‌సెట్ వ్యూ చూడడానికైతే భలే ఉంది అసలు. తను తల అలా కాసేపు బోట్‌లో కూర్చొని సన్‌సెట్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. వైజాగ్ పీపుల్స్ ఎవరైనా ఉంటే ఫోటోషూట్స్‌కి ఈ లేక్‌ని అస్సలు మిస్ అవ్వొద్దు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.